గద్దరు అన్న ఎంతో మేలు చేశాడు పాలమూరు బస్తీకి. మేము ఆయన చిరస్థాయి ఎప్పటికీ మర్చిపోం. అందుకనే ముందుగా విగ్రహం పెట్టింది మేమే ఆ బస్తీలో. అది నా పట్టుదల మీదనే, మా బస్తీ పట్టుదల మీదనే. అన్న అక్కడ అంత్యక్రియలు జరుగుతుంటేనే నేను అప్పుడే మనం ఖచ్చితంగా అన్న విగ్రహాన్ని ఫస్ట్ మనమే పెట్టాలి. ఎందుకంటే ఆయన మనతో పాటు ఉన్నాడు, మన ఇళ్లలో బతికిండు, మన దగ్గర కనుక్కున్నాడు, గట్క తిన్నాడు, మనతో పాటు తిరిగాడు, మనల్ని ప్రేమించాడు. ఎవడన్నా బెదిరిస్తే మాకు అండదండగా ఉన్నాడు. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అటువంటి మనిషిని ఇంతవరకు కాల్చినామని ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఎవరు కూడా ఇంతవరకు గుంజుకొచ్చి ప్రజల ముందు పెట్టలేదు. అదే బాధాకరమైన విషయం. అందుకని ధర్నాలు చేయండి, పాదయాత్రలను చేయండి. గద్దరన్న పైనటువంటి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఎవరైతే కాల్పులు జరుపుకుంటారో వాళ్ళని ఇప్పటికైనా మాట్లాడడం కాదు, మీటింగ్లు కాదు నేను అనేది, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, వాళ్ళని శిక్షించండి. ఇలాంటి గొంతులు మోగపోతే బెలే నాయకన్న అన్నట్టు ఈ దేశంలో మంచి అనేది ఏడుంటుంది? అందుకే వాళ్ళందరినీ స్మరించుకుంటూ గద్దరన్నతో పాటు ఇంకా చాలా మంది కళాకారులను కూడా శిక్షించినటువంటి దుర్మార్గమైనటువంటి సందర్భం. అందుకే బిడ్డలు మా బిడ్డలు వీరులు రన్న
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.